హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వైబ్స్ వైటీ. అందరికీ హ్యాపీ ఉగాది, విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది నాకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. నో స్పెషల్ కంటే కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బికాస్ ఉగాది స్పెషల్ పోలేలు అండ్ పచ్చడి, ఇంత ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ నాకు మా మదర్ నన్ను చేయమని చెప్పారు ఫర్ ది ఫస్ట్ టైం. సో నేను పోలేలు ఎలా చేయాలనేది యూట్యూబ్లో చూసి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అందరూ పప్పు పోలేలు చేసుకుంటారు కదా పప్పుతో. సో నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను యూట్యూబ్లో చూసి. అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ ఉగాది స్పెషల్ పచ్చడి, అది ఎలా మర్చిపోతాం చెప్పండి. సో పచ్చడి ప్రిపరేషన్ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ తెలుసుకొని పచ్చడి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. పచ్చడి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని నియర్ బై టెంపుల్కి నేను మా సిస్టర్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ యు నో వాట్, అక్కడ బై గాడ్స్ గ్రేస్ నా చేతుల మీదుగా నేనే అమ్మవారికి పూజ చేసుకొని ప్రసాదం ఆఫర్ చేసే అవకాశం వచ్చింది. ఇంకా అది ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి. అందుకని ఇంకా నేను స్లోగా అన్నీ జాగ్రత్తగా చూసి పూజ అయితే స్టార్ట్ చేశాను, పూజ చేయడం. అండ్ సారీ ఫస్ట్ నా ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా ఎవరు నేను అనేది. మై నేమ్ ఇస్ శిరీష. సో అందరికీ ఒక్కొక్కలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా అపార్ట్ ఫ్రమ్ ది స్టడీస్. సో ఒకరికి డాన్సర్ అవ్వాలి, ఒకరికి సింగర్ అవ్వాలి, ఒకరికి యాంకర్ అవ్వాలి. అలా నాకు చిన్నప్పటి నుంచి యాంకర్ అవ్వాలి లేదా న్యూస్ రిపోర్టర్ అవ్వాలి అనేది ఉండేది. సో ఆ టైమ్స్లోనే నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసింది. బట్ మనకి ప్రకృతి అంత సహకరించలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టు ఇన్ని ఇయర్స్ తర్వాత కొత్త సంవత్సరం ఇంకా కొత్తగా స్టార్ట్ చేద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ మై ఛానల్ నేమ్ ఈస్ సిరి వైబ్స్ వైటీ. సో మీరు కనుక మీ లవ్, ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్తో నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ ముందుకైతే ఈ వీడియోతో వచ్చేసాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారు. సో మేమైతే ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాను నాకు తెలిసిన విధంగా. అండ్ ఏమైనా పొరపాట్లు చేస్తే ఏమనుకోకండి. బికాస్ ఫర్ ది ఫస్ట్ టైం నా చేతుల మీద జరిగింది ఈ ఫెస్టివల్ మా ఇంట్లో. అండ్ టెంపుల్ చూసారా, అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఈ ఈ టెంపుల్ ఒక్కటనే కాదండి, మనం ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఉంటుంది. బికాజ్ లైక్ వీల్ డీల్ విత్ అ లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ కదా. అండ్ ఇంత బిజీ లైఫ్లో ఒక్క 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ మనం టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఆ పీస్ ఆఫ్ మైండ్ చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను అనుకోండి. అండ్ ఇక్కడ అమ్మవార్లను చూస్తున్నారా ఎంత బాగా అలంకరించుకుని ఉన్నారో. ఇంకా అక్కడక్కడ మా ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకున్నాము. మమ్మల్ని వదిలేస్తే ఇంకా అట్లాగే ఉండిపోతాం. అండ్ వీఆర్ రన్నింగ్ లేట్ అని చెప్పి ఇంకా ఫొటోస్ వైండప్ చేసుకొని ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. సో స్టార్ట్ అయిపోయాము ఇంకో టెంపుల్కి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ నియర్ బై టెంపుల్, అది కూడా నల్లపోచమ్మ టెంపుల్ అని. సో ఆ టెంపుల్లో కూడా నేనే పూజ చేసి అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించుకున్నాను. అండ్ ఈ టెంపుల్లో అమ్మవారు ఎంత బాగా అలంకరించుకొని ఉన్నారంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగున్నారు. ఇంకా ఇక్కడ కూడా పూజ చేసుకొని కాసేపు కూర్చోవాలి. అండ్ గుడిలో ఎప్పుడు వెళ్ళినా గుడికి కాసేపు కూర్చోవాలి అని చెప్తారు మా మదర్. సో అలా పూజ కంప్లీట్ అయ్యాక కాసేపు కూర్చొని ఇంకా అట్లా అమ్మవారిని చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. ఇలా జరిగినాయి మా ఉగాది సెలబ్రేషన్స్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. Do not forget to click on the bell icon. Thank you. Bye bye.